ఉసేయ్ చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును. ఖాళీగానే ఉన్నారుగా. తీసి నిజంగానే పాడేస్తుంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. వస్తా చూడే. నేను చేతికిస్తే గాని తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. ఉసే నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస. దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. చంపేస్తాను. బాగుండు. అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడు మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నేను అంటాను. నువ్వు అన్నాను తెలిసిందనుకో, ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుందట్టేప. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. మర్చిపోయినట్టు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడీ వెళ్ళిపోయినా చెప్పు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీచి ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి నువ్వు మర్చిపోయా? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా. నాకు తెలుసు నువ్వు అప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది? ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. సీతమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో? చిన్నోడా పెద్దోడా? ఎవర్రా? నాకెవరు లేరు. ఏడుపు మొగం ఏంటే? ఇట్రా చూడు. చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావు ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ. ఏంటి? చూడు ఎలా కనిపిస్తున్నావు. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. ఇంకుడుగా కొట్టుకోమని దాంతో ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడు ఇచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూసాను గుర్తురాట్లేదు. నోరు మూయరా. ఇక్కడే చూసావు, ఇక్కడే గెలికావు. నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పదా, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయటే ఉన్నారు మొత్తం. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడి గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేద్దాం. నువ్వు కానీరా. ఒరే ఒరే కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వచ్చే బాగుండం.
వచ్చాడు. రాక ఎక్కడ పోతానే. హ్మ్? ఆ, అబ్బబ్బబ్బ, వదలరా. సన్నబడిపోయి ఉంటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం నువ్వు. కురికెత్త నాకు. అయ్యో, వదరు. చూడు 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 ఆడిని చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. రే నీకు విషయం తెలుసా? 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే 3 రోజు గడ్డలో పడ్డాయి. నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందిరా. ఆడేదవా ఎన్నిసార్లు వెళ్తారా? మీ ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రేయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మేము బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్ ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. ఆ? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? ఆయ్. నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రేయ్ నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా, ఏ నీకు తెలీదా? అడిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు ఏదో అని కొట్టేశాడు. బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు. బాబంటే కొట్టాడా? నా మొక్కలు చూస్తాండి రా. నీ మొహం చూడలేక నా ఓకే. బాల్యం సంక్రాంతి పంచు. ఈడెప్పుడు వచ్చాడురా? రే మావాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది. సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే దీన్నే దీన్నే. నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి కుయ్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వు వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా రై. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండిరా. సరే, పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వయ్యారాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర అలా ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే. పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేశాడా? వద్దంటే కెలుకు ఇటు వస్తాను చూడు. వస్తే రాని నాకు భయం ఏంట్రా మీరందరూ ఉండగా. మన దగ్గరికి అదే ఆడు బండి దగ్గరికి వెళ్తున్నాడు. ఆడు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా. అనికి వెళ్ళకరా బాబు. ఏంట్రా ఫిగరా బాగుందిరా. ఇంట్లో మీ అన్నయ్యకి ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం? దేనికి భయం? ఇడే కదా అనమన్నాడు. ఇడే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. ఊరికి బిగ్ బాబులా తయారాడు తైతుడా. మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడి పరిగెత్తడం చూడలా.
పళ్ళేసుకుని నవ్వేటరా? పళ్ళేసుకుని నవ్వేటానా? నవ్వేట నువ్వేట్రా? పళ్ళతో కొబ్బరికాయ వచ్చేస్తావా? ఏయ్, అది కాదురా కొట్టేది. ఈటి కొట్రా, ఈటి కొట్రా, ఈటి కొట్రా చూద్దాం. ఏయ్, ఆడిని కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబోయ్. ఆడు మీకు తెలియడా మీరు ఆడిని తగిలించుకున్నారా? ఏడ్చాడు అడిగిన సీన్ లేదు. మరి ఎందుకు నవ్వారా? ఏదో సరదాగా అలాగా. సరదాగా నవ్వావా? సరదాగా ఒరే గుడిరాజు మొక్కేసుకున్నారా? తొక్క తొక్క నీ యబ్బా. ఏరా పరిగెట్టిన ఆపేసామే? పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు, మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాను నా కొడుకు, తానులేగా. ముంచుకెళ్దాం రా. తూర్పెట్రా. తూర్పా? తూర్పేటి అటే? నువ్వు ఎటు వెళ్తే అటేనంట్రా. ఆ, రే సిరినేటి గాంధీ ఆడోడు. ఆడు నాలాంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహార నాకడం గోప పాల్గొట్టేస్తుంటాడు. స్ట్రైట్ కరెక్ట్ తిన్న ఉంచురా. ఆ, ఆ, ఆ. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి ఎస్2 ఏనా మన భోగి? ఎస్టు కదండి, S3. రండి ఎదురుకి వెళ్దాం. ఈ రావటం వెళ్ళటం చాలా గొప్ప ఉంటుందిరా బాబు. కొట్టాలిరా, చాలా గట్టి కొట్టాలి. రే డబ్బులున్నాయా? ఉన్నాయరా? మామూలు చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నాయరా? రే అవసరం అవుతాయి. వెళ్ళు ఎక్కు. పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. సూత్రాలు ఇలా అడావుడి. ట్రైన్ వెళ్ళి దేని గుర్తెత్తే సరి ఒకటే ఊపటాలు టాటాలు జాంకాలు జాంకాలే ర్యాలింగ్ జాంకాలే ర్యాలింగ్ జాంకాలే. చచ్చా వాడేదో సరదాగా అన్నాడు. జరగదు జరగదు జరగదు. ఇదేంట్రా? వెళ్ళాలనిపించట్లేదురా. సరిపదా పద. చోట్ల బాకీ గురించి చోటు లేసిపోతానుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. రేయ్ ఎవర్రా? ఎవర్రాది? ఆయన గురించి అడిగితే ఊళ్ళో చెప్పని ఉండండి. రండి దగ్గర చూపిస్తాను. రే నువ్వేం చూపిస్తావు కానీ పిల్లపై పదమానం చూపిస్తావు. పద ఆ బండితోనా? సరికి వెళ్ళినట్టే. రేయ్ నువ్వు సరి కూర్చోరా, మీరు రండి. ఇది ఎక్కడ ఊరండి బాబు? ఒక్క మనిషి గురించి అడుగుతుంటే ఇంతమంది చెప్తున్నారు. అన్నయ్య అన్నయ్య పెళ్ళూరు వస్తున్నారు. గుర్తుపెట్టారా? మీ విజయవాడ బాబు గారు ఓ మీరా? ఎలా ఉన్నారు? పెళ్లి చూపులకని చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. రండి రండి రండి. అసలు వస్తానని కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారంటే అదృష్టం అంటే అలాగే ఉంటదమ్మా. ఇదిగో నువ్వు కంగారు పడి హడావుడి చేయకు. కంగారు పడేది ఈవిడ, నీకు చెప్తుంది చూడు.
పెద్దోడా వాళ్ళు మంచోళ్ళే అంటావా? చిన్నోడా వాళ్ళు మంచోళ్ళే అంటావా? సూపర్. అందరు సరే అనేసుకున్నాక ఇంకెందుకు? ఏమన్నా అడిగితే అడగవయ్యా. తోడికోడలు సినిమా చూసారా? బ్లాక్ అండ్ వైట్. ఎందుకంటే మీరు వచ్చాక మీతో పాటు ఇద్దరుంటారు మా ఇంట్లో. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. వాళ్ళ చెల్లులు ఇంకేం చూసుకోక్కర్లేదు కానివ్వండి. పాప ప్రసాదం సార్, ప్రసాదం సార్. అమ్మా కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబెడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతావా? ఏమీ అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి. ఎందుకై నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? భలేనారండి, ఇప్పుడే చూశానండి మీరు గొడవ పడుతుంటే. చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను, అంతేనండి. ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. అది కాదు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికీ సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. ఊరుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలను రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతుడా, ఇటులో ఏటులను లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆడ తప్ప ఇంకెవరున్నారు సార్ మనకి? నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది.